హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ నుండి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతున్న సమయంలో సడన్ సర్ప్రైజ్గా విష్ణుప్రియ ఫాదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి చాలా సింపుల్గా ఎంట్రీ అయితే ఇచ్చారు. దీంతో విష్ణుప్రియ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకొని ముద్దైతే పెడుతుంది. ఆ తర్వాత అందరూ సోఫాలో కూర్చొని మాట్లాడుతున్న సమయంలోనే విష్ణుప్రియ ఫాదర్ నువ్వు ఇంకా కొంచెం గేమ్ బాగా ఆడాలమ్మా అంటూ చెప్పడంతో నాన్న అలాంటి విషయాలు మనం పర్సనల్గా మాట్లాడుకుంటాము, అందరి ముందు చెప్పొద్దు అంటూ విష్ణుప్రియ తెగ సిగ్గుపడిపోతుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత విష్ణుప్రియ ఫాదర్ ఆమెతో మాట్లాడుతూ నువ్వు చేసే కొన్ని పనుల వల్ల నీ అభిమానులు కూడా నిన్ను బ్యాడ్గా అనుకుంటున్నారు. నువ్వు అలా అనుకునే భావన కరెక్టే అయ్యుండొచ్చు, కానీ అది నీ అభిమానులకు నచ్చడం లేదు, అందుకే అలా చెప్తున్నాను అని చెప్పున్నప్పటికీ కూడా విష్ణుప్రియ మాత్రం నాకు ఏదనిపిస్తుందో అది చెప్తున్నాను, కానీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం లేదు నాన్న అంటూ చెప్తుంది. అది నీకు అనిపిస్తుందిరా, కానీ బయట మాత్రం అది చాలా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది అంటూ కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్తున్నాడు విష్ణుప్రియ ఫాదర్. ఇక ఆ తర్వాత అందరి ముందు మాట్లాడుతూ నేను వీరికి ఎంతో అన్యాయం అయితే చేశాను, నాకు అప్పుడు ఏదో మా వద్ద పరస్పర సంబంధాలు లేకపోవడంతో వీరికి తగిన న్యాయం అయితే చేయలేకపోయాను, ఇప్పుడు కూడా అందరి ముందు సారీ చెప్తున్నాను అంటూ చెప్పడంతో విష్ణుప్రియ ఎమోషనల్గా ఫీల్ అయింది. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ ఇప్పుడు మీకు ఆ అవకాశం వచ్చింది అంకుల్, మీరు పిల్లని పెళ్లి చేసి అలాగ మంచిగా పంపిస్తే మీకు ఆ అవకాశం లభిస్తుంది కదా అంటే అది తప్పకుండా చేస్తాను, ఆ అమ్మాయికి నచ్చిన వారు చూడాలి కదా అంటూ అనడంతో రోహిణి మధ్యలోనే మాట్లాడుతూ ఆ అవకాశం తనే తీసుకుంటుందిలేండి అంకుల్, అది ఆమె సెలెక్ట్ చేసుకుంది అంటే విష్ణుప్రియ ఫాదర్ చాలా సింపుల్గా మాట్లాడుతూ స్ట్రైట్గా పాయింట్ని అయితే తెంచిపడేశాడని చెప్పవచ్చు. ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా అలా క్యాజువల్గా జరిగేవే అమ్మ, బయట నచ్చాలి చూడాలి కదా అంటూ చెప్పడంతో విష్ణుప్రియ నాన్న నాన్న అంటూ తెగ ఎమోషనల్ ఫీల్ అవుతుంది. పృథ్వీ కూడా మంచిగా నవ్వుకుంటూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ నాకు కూడా మనం పక్క ఊరి వాళ్ళం, నాకు ఒక సంబంధం చూసి పెట్టండి అంకుల్ అంటే నిన్ను వెంటనే ఒక 20 పుషప్స్ కానీ తీస్తే రేపే నీ పెళ్లి చేస్తాను అనడంతో గౌతమ్ సహాయంతో పుషప్స్ తీసే ప్రయత్నం అయితే చేశాడు. అలా ఒకరు తీస్తే కాదు, నీకు నువ్వుగా తీస్తే నువ్వు ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తాను అంటూ చాలా ఫన్నీగా అయితే మాట్లాడుతున్నాడు. అయితే విష్ణుప్రియ ఫాదర్ మాత్రం కరెక్ట్ పాయింట్స్ అయితే విష్ణుప్రియకి చెప్పాడు. ఎక్కడ బ్యాడ్ అవుతున్నావు, ఏ విషయంలో బ్యాడ్ అవుతున్నావు అన్నది కూడా కరెక్ట్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి విష్ణుప్రియ ఆ పాయింట్స్ని ఏమాత్రం పసిగట్టి మార్చుకుంటుందో చూడాలి. అయితే విష్ణుప్రియ ప్రవర్తించే బిహేవియర్ని బట్టి చూస్తే వాళ్ళ నాన్న చెప్పిన ఏ పాయింట్ని కూడా లెక్కలోకి తీసుకోకుండా ఇంతకు ముందులాగే ప్రవర్తించే అవకాశం 100% ఉంది అని చెప్పవచ్చు. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.